హౌస్లో భరణి అండ్ ఇంకా శ్రీజ వీళ్ళిద్దరిలో ఎవరుంటారు అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ శ్రీజకి అన్యాయం జరిగింది అని వినిపిస్తుంది. భరణి హౌస్లో ఉండాలి అని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారు. భరణిని హౌస్లోకి ఉంచడానికే ముందు టాస్క్లో సంచాలకుగా మాధురి శ్రీజ విన్ అయ్యారు అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వేరే టాస్క్ పెట్టారు. తనని హౌస్లో ఉంచాలనే చూస్తున్నారు. తనతోనే ఈ లోపల హౌస్లో డ్రామా క్రియేట్ అవుతుంది. దీనివల్ల కొంచెం బజ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి టీం ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ ప్రకారం మళ్ళీ శ్రీజాను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది అని చూసే వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. మరి అంటే మ్యాక్సిమం భరణియే ఉంటారు హౌస్లో అనేది తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? భరణి ఉంటారా, శ్రీజ ఉంటారా? మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఈరోజు జరగబోయే టాస్క్లో ఆల్రెడీ దివ్య విన్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు లైవ్లో చూస్తే మనకు అర్థమవుతుంది దివ్య విన్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ అంటే భరణి ఆడకుండా భరణికి సబ్స్టిట్యూట్గా దివ్య గేమ్ ఆడారు. ఆ గేమ్ అంటే అది పైన ఒక ఏదో ఇచ్చారు. సో పైన పెట్టడానికి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఒక స్టిక్ పట్టుకుని పైన పెట్టాలి. ఆ స్టిక్ అంటే హైట్కి సంబంధించింది కాబట్టి దివ్య కొంచెం హైట్ ఉన్నారు, శ్రీజ కొంచెం హైట్ తక్కువ కాబట్టి ఇక్కడ కొంచెం శ్రీజకి కొంచెం అది టఫ్గానే అనిపించవచ్చు ఆ టాస్క్. మరి ఈ టాస్క్లో దివ్య విన్ అయితే ఇక్కడ మరి ఫెయిర్ అనుకోవచ్చా? శ్రీజకి సబ్స్టిట్యూట్ ఛాన్స్ లేదు. ఇక్కడ భరణికి ఉంది కాబట్టి భరణికి ఛాన్స్ ఇచ్చారు. సో దివ్య మేబీ గేమ్ విన్ అయితే ఇంకా ఓటింగ్ ప్రకారం కూడా భరణి హౌస్లో ఉంటే మళ్ళీ శ్రీజ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే ఏంటి శ్రీజ పరిస్థితి ఏంటి? మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చి మళ్ళీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసి పంపిస్తే మళ్ళీ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అది మీకే తెలియాలి. సో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తనూజానే టాప్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి తనూజానే టాప్లో ఉన్నారు. తనూజ టాప్లో ఉండడానికి రీజన్ ఏంటి మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. తను స్ట్రాంగ్ కంటెండరా, స్ట్రాంగ్ కంటెస్టెంటా, స్ట్రాంగ్గా ఆడుతున్నారా, ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నారు? అంటే ఉన్న వాళ్ళందరిలో తన గేమే బాగుందా, లేదు మా సపోర్ట్తో తను బిగ్ బాస్ టీమ్ సపోర్ట్తో తను టాప్లో ఉన్నారా? ఇది మీకు ఫెయిర్ అనిపిస్తుందా? ఇది కామెంట్ చేయండి.